అధ్యక్షులు మల్లెపల్లి లక్ష్మణ్ గారికి, చంద్రశేఖర్ అడ్వకేట్ గారికి, మిత్రులు సభావేదిక పైన ఉన్నటువంటి అందరి మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ విద్యావంతుల వేదిక తెలంగాణ ప్రాంతంలో ఈ 14వ తారీఖు నుంచి ఈ నెల 21 వరకు మన ప్రొఫెసర్ జయశంకర్ గారి స్ఫూర్తి వారోత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా స్ఫూర్తి సభను కల్వకుర్తిలో ఈరోజు ఆఖరి దినంగా జరుపుకుంటున్నాం. రేపు రాష్ట్ర స్థాయిలో బాగ్లింగంపల్లిలో, హైదరాబాద్లో ఇటువంటి కార్యక్రమాన్ని పెద్దలందరితో ఈ స్ఫూర్తి సభను జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సభ జరుగుతుంది. ఏమిటి అంటే, మనము ఈ సకల జన సమ్మె తర్వాత మనం ఎక్కడైనా కానీ ఉద్యమంలో వెనుకబడ్డామా అనేటువంటి ఆలోచన విధానంతో సమీక్ష చేసుకొని ఈ తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే మనం ఇంతవరకు కాలంలో ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దానిని సమీక్షించుకొని మరొక పోరాటానికి మనం అందరం సిద్ధం కావాలి. అట్లాగే ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తన మాట, తన ఊపిరి తెలంగాణ అనేటువంటి విధానంతో ఆయన జీవన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాడే. అలాగే మన సొసైటీలో ఉండేటువంటి అన్ని సంఘాలను ఐకమత్యంగా తయారు చేసి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పటికి కూడా ఐకమత్యంతో మన తెలంగాణ సాధిస్తామని చెప్పి ఎప్పుడు కూడా పిలిపించేవారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలనేటువంటి విధానంతో మనం అందరం పనిచేయాలి అనేటువంటి విధానంతో ఈ తెలంగాణ విద్యావంతుల వేదిక ఈ వారోత్సవాలను జరుపుకుంటుంది. అదే టైంలో ఎప్పటికీ కూడా ఉద్యమాన్ని మరుగున పరిచేటువంటి స్థాయిలో ఏ రోజు కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక వెనుకబడలేదు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి 2 నెలలకు కూడా మేము రాష్ట్ర స్థాయిలో అందరం కూర్చొని, మేధావి వర్గం, విద్యావంతుల వేదిక ఉండేట్టు సంస్థలు ఉండేట్టు పెద్దలందరూ కూర్చొని కోదండరామ్ గారితో సహా మల్లెపల్లి లక్ష్మీ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్షించుకుంటున్నాం. ఎక్కడ ఏ లోపం ఉంది దాన్ని సరిదిద్దడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా మరొక పోరాటానికి మనం అందరం సిద్ధపడాలని, ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను ఖచ్చితంగా మనం సాధించాలని ఆయన ఏకైక లక్ష్యం తెలంగాణను సాధించడమే. దానికి మనం అందరం కట్టుబడాలని ఈ సభా వేదిక నుంచి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ.